కమ్యూనిస్టు పార్టీ పుట్టి 2025 డిసెంబర్ 26కు 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని 101 సంవత్సరంలో అడుగుపెడుతున్న ఈ సందర్భంలో భారీ బహిరంగ సభను నిర్వహించడానికి భారతదేశ వ్యాప్తంగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సిపిఐ పార్టీకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఒక పార్టీ నడపాలంటే మీ అందరూ తెలుసు ఎంత కష్టమో. అధికారం లేకున్నా, ఏనాడు రాష్ట్రంలో అధికారం లేకున్నా, దేశంలో అధికారం రాకున్నా, అదేవిధంగా ఈరోజు పార్టీ 100 సంవత్సరాలు నడపడం అనేది అసాధ్యమైన పని. ఆర్థికంగా ఈరోజు నడపాలంటే చిన్న చిన్న అంశాలకు కూడా ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. అయినా ఈరోజు అనేక మంది త్యాగదనులు ఈ పార్టీలో పనిచేసి అమరవీరులైనరు. ఈ పార్టీని ఇంకా ముందుకు తీసుకుపోవడానికి సంబంధించి ఈరోజు ఉన్న నాయకత్వం తోచిన విధంగా వారు ఈరోజు ఈ యొక్క ఖమ్మం బహిరంగ సభను జయప్రదం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకనే ఈరోజు ముఖ్యంగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు దేశంలో ఉన్న ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న సంఘటిత, అసంఘటిత, అదేవిధంగా ముఖ్యంగా సింగరేణి కార్మిక వర్గం ఈరోజు దానికి బయలుదేరి జయప్రదం చేయాల్సింది. ఎందుకంటే 18 తారీఖున సుమారు 5 లక్షల మందిని ఈరోజు ఆ బహిరంగ సభలో పాల్గొనడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కవులు, కళాకారులు, అదేవిధంగా రెడ్ షర్ట్ వాలంటీర్స్ ముఖ్యంగా ఈ యొక్క వాళ్ళు 5,000 మందితోని కవాతు ఉంటుంది. అంటే ఇది ఎక్కడ లేని విధంగా ఒక 30-40 ఏళ్ల క్రితం జరిగి మళ్ళీ ఇప్పుడు జరుగుతున్న ఈ సందర్భంలో ఈరోజు కమ్యూనిస్టు శ్రేణులందరూ దీన్ని ముక్త కంఠంతో ఈరోజు దీన్ని విజయవంతం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్న ఈ సందర్భంలో సింగరేణి కార్మిక వర్గం కూడా మీరందరూ మీకు మీరు ఏర్పాటు చేసుకున్న బస్సుల్లో మీ భోజనాలను తీసుకొని సుమారుగా 5,000 మంది బయలుదేరడానికి మీరు కంకణబద్దులు కావాలి. ముఖ్యంగా 2 గంటల లోపు ఖమ్మం పట్టణంలో చేరుకొని ఆ ర్యాలీలో పాల్గొని బహిరంగ సభలో పాల్గొన్న తర్వాత మళ్ళీ సేఫ్టీగా వారి స్వస్థలాలకు చేరాల్సిందిగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా 20వ తారీఖున కూడా ఈరోజు ఈ పార్టీకి సంబంధించి కమ్యూనిస్టు పార్టీ ఎదుర్కొంటున్న సవాళ్ళు అనే పేరు మీద ఒక సెమినార్ జరగబోతూ ఉన్నది. దానికి సిపిఐ భారత ప్రధాన కార్యదర్శి డి రాజా గారు, అదేవిధంగా మిగతా వామపక్ష పార్టీ ప్రధాన కార్యదర్శులు అందరూ పాల్గొంటూ ఉన్నారు. ఎందుకంటే చాలా ముఖ్యమైన అంశం. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఈరోజు భారీ మార్పులు చోటు ఈ సందర్భంలో కమ్యూనిస్టు పార్టీ ఈరోజు వారి యొక్క స్వశక్తితో ఈరోజు ఈ దేశంలో నడుపుతూ ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే ఈరోజు బడుగు బలహీన వర్గాలు, కార్మిక వర్గానికి, అసంఘటిత రంగానికి తగిన చోటు దొరకదు. కాబట్టే ఈరోజు అందరూ ఈ యొక్క కమ్యూనిస్టు పార్టీ రేపు 18 జరగబోయే కమ్యూనిస్టు పార్టీని ఆశీర్వదించి ఆ బహిరంగ సభను జయప్రదం చేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.